దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తూ వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మోసానికి మరో వ్యక్తి బలయ్యారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలోని గుల్మోహర్ పార్కులో నివసించే మాజీ బ్యాంక్ అధికారి నరేష్ మల్హోత్రా ఈ డిజిటల్ మోసానికి బలయ్యారు. ఆగస్టు 1, 2025న ఆయనకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి తాను ఎయిర్టెల్ నుంచి మాట్లాడుతున్నానని, ముంబై పోలీసులతో కనెక్ట్ చేస్తానని చెప్పాడు. నరేష్ ఆధార్ నంబర్ ఆధారంగా ముంబైలో కొత్త ఫోన్ నంబర్ జారీ అయిందని, ఆ నంబరుకు ఉగ్రవాద నిధుల కోసం ఉపయోగించడం జరిగిందని ఆరోపించారు. కాల్ డిస్కనెక్ట్ చేస్తే ఆయన ఫ్యామిలీలో అన్ని ఫోన్ లైన్లు కట్ చేస్తామని బెదిరించారు. మోసగాళ్లు నరేష్ను వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదించారు. ఆయన ఆధార్ నంబర్ ద్వారా జారీ చేసిన నంబర్ను జూదం, ఉగ్రవాద నిధులకు ఉపయోగించారని, దీని కారణంగా ఆయనపై PMLA చట్టం అమలు చేస్తామని బెదిరించారు. నరేష్ తన కుటుంబానికి ఈ విషయం చెబితే వారందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులతో భయపడిన నరేష్ సోమవారం RTGS ద్వారా 1.4 మిలియన్లను, ఆ తర్వాత సెప్టెంబర్ 4 వరకు షేర్లను అమ్మి మొత్తం 23 కోట్ల రూపాయలను వివిధ ఖాతాలకు బదిలీ చేశాడు. మోసగాళ్లు RTGS ఫారంలు పంపి డబ్బు బదిలీ చేయమని ఆదేశించారు. బ్యాంకు ఉద్యోగులు కూడా ఇంత పెద్ద మొత్తం ఎందుకు విత్డ్రా చేస్తున్నారని అడిగినప్పటికీ ఈడీ దర్యాప్తు జరుగుతోందని, అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో నరేష్ డబ్బు బదిలీ చేశారు. అదే సమయంలో మోసగాళ్లు నరేష్కు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి కూడా నకిలీ ఆదేశాలను పంపారు. RBI అనుమతితో కోల్కతాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు డబ్బు బదిలీ చేయమని ఆదేశించారు. నరేష్ మొదట ఈ బదిలీని నిరాకరించినప్పటికీ నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను చూసి భయపడి డబ్బును 4 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. ఇక చివరకు ఆయన సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా 5 కోట్ల రూపాయల చెక్కు ఇస్తానని చెప్పడంతో మోసగాళ్లు కాల్ని డిస్కనెక్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చి సెప్టెంబర్ 19న నరేష్ ఢిల్లీ పోలీసులు సైబర్ సెల్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాలకు బ్యాంకులు కూడా బాధ్యత వహించాలని నరేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 1000 రూపాయల బ్యాలెన్స్ ఉన్న ఖాతాకు కోట్ల రూపాయలు వస్తే బ్యాంకులు RBI దర్యాప్తు చేయాలని సూచించారు. KYC నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఇటువంటి మోసాలు నిరోధించవచ్చని ఆయన అన్నారు.